హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే మళ్ళీ ట్రిప్కి వెళ్ళిపోతున్నాము. సో ట్రిప్ కోసం అని చెప్పేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. నేనేం ప్రిపేర్ చేశాను అంటే వెజిటేబుల్ పులావ్ లాగా కొంచెం తక్కువ మసాలాస్ వేసి ఈజీగా తినేటట్టు ఉంటుంది. కొంచెం మైల్డ్గా మసాలాస్ వెజిటేబుల్స్ అవన్నీ వేసి ఒక పులావ్ లాగా చేసేది అనమాట. అండ్ మేము చేస్తుంది కూడా ట్రైన్ జర్నీ అనమాట. సో ట్రైన్లో తినడానికి ఈజీగా ఉండేటట్టు అయితే బయట ఏం ఆర్డర్ చేసుకుంటామని ఇంటి దగ్గర నుంచి పార్సల్ అయితే తీసుకెళ్తున్నా. అండ్ నేను అనిల్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ ట్రిప్కి వెళ్తుంది మేము ఇద్దరమే కాదు, అందరం మొత్తం ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీ అన్నయ్య అర్చననే కాదు, మొత్తం పిన్ని వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళందరితో కలిసి ట్రిప్కి వెళ్తున్నాను నేను. ట్రిప్కి వెళ్తున్నాను ఇన్ ద సెన్స్ ట్రైన్లో జర్నీ ఇంతవరకు ఎప్పుడు మేము అందరం కలిసి చేయలేదు. కార్లలో బస్సులలో అలా వెళ్ళాం, కానీ ట్రైన్లో ఇంతవరకు ఎప్పుడు కలిసి వెళ్ళలేదు మేమందరము. ఓన్లీ మా 6 మెంబర్స్ వరకు, అన్నయ్య అర్చన మమ్మీ డాడీ నేను అనిల్, మా 6 మెంబర్స్ వరకు వీ ట్రావెల్డ్ ఇన్ ట్రైన్. బట్ వీళ్ళందరితో అయితే ఎప్పుడో ఫస్ట్ టైము. సో ఇంకా నేను వెళ్ళగానే అందరూ వెళ్ళిపోయారు, నేనే లేట్గా వెళ్ళాను. యాక్చువల్లీ నాకు కొంచెం ఈ టికెట్ జిరాక్స్ ఆ వర్క్స్ ఉండే కొంచెం అవి కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. బట్ స్టిల్ అప్పటికి ట్రైన్కి మాకు 1.5 hour టైం ఉండింది. 1.5 hour ముందే వెళ్ళాము. వీళ్ళు 2 hours ముందు వచ్చి కూర్చున్నారు. సో ఇంకా అట్లా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఇంకా కూర్చొని అందరితో మాట్లాడుతూ నేను వీడియోస్ ఇస్తే వాళ్ళందరూ హాయ్ గాయ్స్ అని చెప్తున్నారు. సో ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కాము. మాకు అందరికి ఒకటే కంపార్ట్మెంట్లో వచ్చింది, బట్ డిఫరెంట్ ప్లేసెస్, మిడిల్లో కొన్ని సీట్స్ గ్యాప్స్ ఉండింది. సో ఇంకా అట్లా వెళ్ళిపోయాము. అండ్ నైట్ ఆబ్వియస్లీ ట్రైన్ అన్నాక తొందరగా తింటాం, తొందరగా లైట్స్ ఆఫ్ చేయాలి, బికాస్ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వద్దు కాబట్టి. సో ఇంకా అట్లా లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాం, కానీ నిద్ర ఎందుకు వస్తుంది, అప్పుడే రాదు కదా. సో ఇంకా అట్లా ముచ్చట్లు చెప్తూ మా మమ్మీకి ఫుడ్ ఆన్ ట్రైన్ ఉంటుంది కదా, దాంట్లో ఇది ఆర్డర్ చేసుకుంటాం అది ఆర్డర్ చేసుకుంటాం అని చెప్తూ కూర్చున్నాం. బట్ ఆబ్వియస్లీ అట్ ఇస్ మా బ్యాడ్ లక్, ఫుడ్ ఆన్ ట్రైన్ అనేది పనిచేయలేదు ఎందుకో. మాకున్న స్టేషన్స్లో అవైలబుల్ లేదు అని చూపించింది. సో ఇంకా అట్లా పడుకున్నాము అనమాట. అరౌండ్ 9:30 10కి అట్లా పడుకున్నాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ట్రైన్ మేము ఇదివరకు ఎప్పుడు ఎక్కినా కానీ డిలే అవ్వలేదు. ఆ రోజే ఫర్ ది ఫస్ట్ టైం 2.5 hours డిలే అయింది. సో ఇంకా అన్నీ అట్లా లేట్ అవుతూ వచ్చాయి డిలే అవ్వడం వల్ల. సో మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే మై ఫేవరెట్ తిరుపతి. సో 3rd time in a year నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్.